హలో ఎవ్రీవన్, లెట్స్ కంటిన్యూ అవర్ సిరీస్. నేను ఏదైతే రోజు నేను రిజైన్ చేసినానో నా పాత కంపెనీ నుంచి, ఆ రోజటి నుంచి ఐ స్టార్టెడ్ అప్లయింగ్ టు అదర్ కంపెనీస్ వెరీ యాక్టివ్లీ అనమాట. అండ్ ఈ మొత్తం ప్రాసెస్లో నేను నేను ప్రాక్టీస్ చేయడం ఆపలేదు. ఐ వాజ్ యాక్టివ్లీ ప్రాక్టీసింగ్ డిఎస్ఏ, యాక్టివ్గా జాబ్స్ అప్లై చేస్తూనే ఉన్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది పెరిగింది బికాజ్ నేను ఇంటర్వ్యూస్ ఇస్తుండే కదా, సో ప్రిపరేషన్ అనేది ఇంకా పెరిగింది అనమాట. యూజువల్గా నేను 12కి అట్లా పడుకునేదాన్ని. నేను ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ చేయడం స్టార్ట్ చేసినో 1:32 వరకు అట్లా కోడ్ చేస్తూ కూర్చుంటుండే, మల్టిపుల్ క్వశ్చన్స్. దాని తర్వాత 2కి పడుకొని ఇంకా ఫోన్ తీసుకొని 5:36 వరకు లిటరల్లీ ఐ యూస్ టు అప్లై అనమాట యాక్టివ్గా. నేను ఎన్ని కంపెనీస్ పీపుల్కి, ఎంతమందికి, ఒక్కొక్క కంపెనీ నుంచి ఎంతమందికి మెసేజ్ చేశాను. అసలు నా లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే ఆ టైం పీరియడ్లో చాలా, అసలు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, నెంబర్ ఆఫ్ కంపెనీస్, ఈజీగా ఒక 30-40 కంపెనీస్ టార్గెట్ పెట్టుకొని ఆ ఎంప్లాయీస్కి మెసేజ్ చేయడం అట్లా కంటిన్యూస్గా చేస్తుండే అనమాట. నేను ఇక్కడ ఒక పాయింట్ పెట్టాలనుకుంటున్నా. నేను ఎప్పుడైతే జాబ్ స్విచ్ అవ్వాలి అని అనుకున్నానో ఆ రోజుకి, ఆ టైం ఫ్రేమ్కి నా దగ్గర నా లింక్డ్ఇన్లో ఐ హ్యావ్ 3,000+ కనెక్షన్స్. 3,000+ కనెక్షన్స్ ఎట్లా ఉన్నాయక్క నీకు అప్పుడు అని అంటే, నేను జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఐ యూస్ టు డూ దిస్ రీసెర్చ్ అనమాట. మా ఆఫీస్లో నుంచి ఎంప్లాయీస్, మెజారిటీ పీపుల్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఏ కంపెనీస్కి స్విచ్ అయ్యారు చూసి ఆ కంపెనీస్ హెచ్ఆర్స్ని ఫాలో అవ్వడము. అక్కడ ఏంటి, ఇప్పుడు మీ కంపెనీలో ఎంప్లాయీస్ వేరే కంపెనీకి స్విచ్ అయ్యారు అంటే నువ్వు కూడా ఆ కంపెనీకి స్విచ్ అయ్యే స్కోప్ ఉంది. ఐదర్ ఇట్ మైట్ బీ ఇన్ ద సేమ్ డొమైన్ ఆర్ అఫ్ కోర్స్ నీ కొలీగ్స్ క్రాక్ చేశారు ఆ కంపెనీ అని అంటే నువ్వు కూడా క్రాక్ చేయగలవు కదా ఈజీగా. నేను ఆ మైండ్ సెట్తో నేను డే 1 నుంచి, కంపెనీలో జాయిన్ అయిన డే 1 నుంచి ఊరికి అట్లా లింక్డ్ఇన్లో చూసేదాన్ని అనమాట. మా కంపెనీ, పాత కంపెనీ పేరు ఎక్స్, ఆ కంపెనీ పేరు పెట్టి సెర్చ్ చేసేదాన్ని లింక్డ్ఇన్లో. ఐ యూస్ టు సీ ఎక్స్ ఎంప్లాయీస్ ఎక్కడున్నారు, ఏ కంపెనీలో ఉన్నారు అని చెప్పి. సో దట్ నేను అనుకుంటుండే, ఓకే వీళ్ళు వెళ్ళారు అంటే నాకు కూడా వెళ్ళే స్కోప్ ఉంది అని చెప్పి. ఆ కంపెనీ హెచ్ఆర్స్కి, ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళకి అట్లా కనెక్షన్ రిక్వెస్ట్ పెడుతుండే అనమాట. స్టార్టింగ్ నుంచే జాయిన్ అయిన అప్పటి నుంచే. అప్పటికి నేను స్విచ్ ట్రయల్స్ లేవు, ఏం లేవు, అట్లా ర్యాండమ్గా చూస్తూ ఖాళీ ఉన్నప్పుడు అది కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టేదాన్ని. అండ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినాక వాళ్ళకి ఏదో మెసేజ్ చేయడం అట్లేం చేయకపోతుండే, జస్ట్ కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టుకుంటుండే. అవసరమైనప్పుడు యూజ్ అవుతాయి. నేను అవసరమైనప్పుడు యూజ్ అవుతాయి అని కూడా అనుకోలేదు నేను పంపినప్పుడు, బట్ అవి యూజ్ అయినాయి. చెప్తా లేటర్గా ఎట్లా యూజ్ అయినాయి అనేది. అట్లా నేను ర్యాండమ్గా ఐ యూస్ టు సెండ్ కనెక్షన్ రిక్వెస్ట్ అనమాట. అండ్ అట్లా ఏమంటారు, ర్యాండమ్గా అన్నా అని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టడం కాదు. యూ షుడ్ ఆల్వేస్ మేక్ సమ్ యూస్ఫుల్ కనెక్షన్స్ అనమాట. నా మీనింగ్ఫుల్ వే ఆఫ్ కనెక్టింగ్ ఏంటి, నేను ఎట్లా పెట్టినాను, మా పాత కంపెనీ ఎంప్లాయీస్ ఏ కంపెనీస్కి వెళ్తున్నారు, ఆ కంపెనీస్ యొక్క హెచ్ఆర్స్కి, ఆ కంపెనీస్ యొక్క ఎంప్లాయీస్కి నేను అట్లా కనెక్షన్స్ పెంచుకున్నాను అనమాట. మీకు మీ వేలో మీరు ఎనీ వన్ పోస్టింగ్ రిగార్డింగ్ ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో ఇప్పటి నుంచి మీరు కనెక్షన్ స్టార్ట్ చేస్తే, ఎవరైతే లింక్డ్ఇన్ ఇన్ఫ్లుయెన్సర్స్ హు ఆర్ యాక్టివ్లీ పోస్టింగ్ అబౌట్ ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీస్, వాళ్ళని ఫాలో అవ్వచ్చు, వాళ్ళ కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటి నేను ఫాలో అయింది ఏంటంటే, ఎప్పుడు కానీ నువ్వు కనెక్షన్ రిక్వెస్ట్ పెడుతున్నప్పుడు చాలా మంది కనెక్షన్స్ ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయడం రేర్. ఎందుకంటే చాలా మంది కనెక్షన్స్ ఉన్నారు అంటే వాళ్ళు ఫేమస్, రైట్? వాళ్ళకి ఎక్కువ కనెక్షన్ రిక్వెస్ట్ కూడా వస్తూ ఉంటాయి. కొంతమంది యాక్సెప్ట్ చేయరు, కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. సో నేను ఎట్లా పెడుతుండే అంటే, తక్కువ కనెక్షన్స్ ఉన్న వాళ్ళకి కనెక్షన్ పెడుతుండే. తక్కువ కనెక్షన్స్ ఉండాలి అండ్ వాళ్ళు లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండాలి. లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉన్నారో లేదో ఎలా చూస్తావు అక్క అంటే, వాళ్ళ యాక్టివిటీ, వాళ్ళు పోస్ట్కి లైక్ చేయడము ఆర్ కమెంట్స్ చేయడము చేస్తుంటే దట్ మీన్స్ దే ఆర్ యాక్టివ్ ఆన్ లింక్డ్ఇన్. అట్లాంటి వాళ్ళని చూసుకొని నాకు కావాల్సిన కంపెనీలో నుంచి వాళ్ళకి కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టడం చేస్తుండే అనమాట. సో ఈ విధంగా చేస్తే ఏంటంటే వాళ్ళు మన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసే ప్రాబిలిటీ ఎక్కువ. అండ్ ఐఎమ్ ద పర్సన్, నేను లింక్డ్ఇన్లో అందరి కనెక్షన్స్ యాక్సెప్ట్ చేస్తుండే. అప్పుడు మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, అరే నీకు తెలియదు కదా ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నావు అని చెప్పి. నేను లింక్డ్ఇన్ని ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్గా మాత్రమే చూస్తా. లింక్డ్ఇన్ ఈజ్ ప్యూర్లీ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్, అంతే. నేను లింక్డ్ఇన్లో కనెక్షన్ ఫామ్ చేసుకుంటున్నాను అంటే దట్ ఈస్ ఫర్ మై ప్రొఫెషన్, ఫర్ మై వర్క్ పర్పసెస్. ఇన్స్టాగ్రామ్లో మీరు వెళ్ళిన ప్రైవేట్ అకౌంట్ చూస్తే ఫాలోవర్స్ అండ్ ఫాలోయింగ్ ఈక్వల్ ఉంటుంది, అది వేరు. ఇన్స్టాగ్రామ్లో మనం మన ప్రైవేట్ లైఫ్, ప్రైవేట్ ఇది షేర్ చేసుకుంటాం కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ఎవరిని పడితే వాళ్ళని యాక్సెప్ట్ చేయొద్దు. ఇన్స్టాగ్రామ్లో యూ షుడ్ యాక్సెప్ట్ ఓన్లీ పీపుల్ యూ నో, అంతే. ఓకే, బట్ లింక్డ్ఇన్ వచ్చేసరికి ఇట్స్ నాట్ అ ప్లాట్ఫామ్ వేర్ యూ షేర్ యువర్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఆర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఇట్స్ ఆల్ అబౌట్ షోకేసింగ్ యువర్ ప్రొఫెషనల్ స్కిల్స్. లింక్డ్ఇన్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. నేనైతే లింక్డ్ఇన్ అట్లానే చూస్తుండే. ఆ విధంగానే లింక్డ్ఇన్లో డే 1 నుంచి, నేను నా పాత కంపెనీలో జాయిన్ అయిన డే 1 నుంచి ఐ స్టార్టెడ్ ఇంక్రీజింగ్ మై కనెక్షన్స్ ఇన్ మీనింగ్ఫుల్ వే అనమాట. సో అట్లా నాకు నేను జాబ్ స్విచ్ అవుదాము అనుకున్న ఆ టైం ఫ్రేమ్కి నా దగ్గర 3,000+ కనెక్షన్స్ ఆల్రెడీ ఉండే. ఓకే, ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా, హౌ ఐ హ్యావ్ దిస్ 3,000+ కనెక్షన్స్ అని చెప్పి. ఇప్పుడు మన
నోటీస్ పీరియడ్ జర్నీకి వచ్చేసరికి ఐ స్టార్టెడ్ అప్లయింగ్. లైక్ ఎంత యాక్టివ్గా అప్లై చేస్తున్నా, నేను చెప్పినట్టు నేను పడుకునేదే లైక్ 1:32 అట్లా పడుకుంటుండే. 2 నుంచి 5:36 వరకు అలా పడుకొని ఫోన్ స్క్రోల్ చేస్తూ ఈజీ అప్లైస్ నొక్కేదాన్ని. నేను నోటీస్ పీరియడ్లోకి వచ్చాక నౌకరీలో ప్రొఫైల్ యాక్టివ్గా ఓపెన్ చేస్తూ క్లోజ్ చేసేదాన్ని. రోజు చెప్పేవాళ్ళు పీపుల్ ఏదైనా డిస్క్రిప్షన్లో ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేస్తే ఇట్ వర్క్స్ అని చెప్పి. నా చేతుల్లో ఏదైతే ఉందో అవన్నీ యాక్టివ్గా చేసేదాన్ని. జాబ్ పోర్టల్స్, కంపెనీ జాబ్ పోర్టల్స్ నుంచి అప్లై చేస్తుండే, లింక్డ్ఇన్ ఈజీ అప్లైస్ నుంచి అప్లై చేస్తుండే. మామూలుగా లింక్డ్ఇన్లో నార్మల్ అప్లై, ఈజీ అప్లై కాకుండా నార్మల్ అప్లై, అదే కంపెనీ పోర్టల్స్కి రీడైరెక్ట్ చేస్తుంది, అక్కడ అప్లై చేస్తుండే. ఇన్స్టా హైర్ నుంచి అప్లై చేసిన యాక్టివ్గా. బిగ్ షిఫ్ట్ అనే ఒక ప్లాట్ఫామ్, దాంట్లో నుంచి అప్లై చేసిన యాక్టివ్గా. రిక్రూటర్స్కి రీచ్ అవుతుండే. లైక్ ఇట్లా నేను ఐ స్టార్టెడ్ అప్లయింగ్ టు కంపెనీస్ యాక్టివ్లీ అనమాట. నేను ఒక 30-40 కంపెనీస్కి ఎంత యాక్టివ్గా వాళ్ళ రిక్రూటర్స్కి మెసేజ్ చేసిన, ఆ కంపెనీ ఎంప్లాయీస్కి మెసేజ్ చేసిన. టు బీ ఆనెస్ట్, నేను టార్గెట్ చేసిన ఏ కంపెనీ నుంచి నాకు ఇంటర్వ్యూ కాల్ రాలేదు. నేను ఈజీగా ఒక 20-30 మంది నెటాప్లో ఎంప్లాయీస్కి మెసేజ్ చేసి ఉంటా. స్క్రోడింగర్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది హైదరాబాద్లో, వాళ్ళ ఎంప్లాయీస్కి, వాళ్ళ హెచ్ఆర్స్కి మెసేజ్ చేసి ఉంటా. అది ఫ్యాక్సెట్ అని చెప్పి ఒక కంపెనీ, ఆ ఎంప్లాయీస్కి మెసేజ్ చేసిన. కానీ ఒక్కరు అసలు ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. ఐ రిమెంబర్ నెట్ యాప్లో నుంచి అయితే అసలు రిక్రూటర్స్ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఎంప్లాయీస్ ఒకరో ఇద్దరు రెస్పాండ్ అయ్యారు. ది గేవ్ మీ రెఫరల్, బట్ రెఫరల్ పని చేయలేదు. నేను టార్గెట్ చేసిన కంపెనీస్లో నుంచి అయితే నాకు అసలు కాల్ రాలేదు. నాకు వచ్చిన కాల్స్ అన్నీ అయితే నేను లింక్డ్ఇన్ పోస్ట్ చూసి వాళ్ళకి రెజ్యూమే షేర్ చేయడం, ఆర్ వాళ్ళు నా ప్రొఫైల్ చూసి రీచ్ అవ్వడం తప్పితే నేను టార్గెట్ చేసిన 30-40 కంపెనీస్ నుంచి అయితే నాకు అసలు రాలేదు. బట్ ఐ బిలీవ్ నా ఈ యాక్టివిటీ ఆన్ లింక్డ్ఇన్ పుష్డ్ మై ప్రొఫైల్ అని నేను బిలీవ్ చేస్తా. సో ఎలా అంటే, నేను నోటీస్ పీరియడ్లోకి రాగానే ఐ టుక్ లింక్డ్ఇన్ ప్రీమియం. లింక్డ్ఇన్ ప్రీమియం తీసుకున్నాక కూడా నువ్వు రోజుకి ఎంతమంది కావాలంటే అంతమంది కనెక్షన్స్ రిక్వెస్ట్ పెట్టుకోవాలని ఉండదు. ఈవెన్ విత్ లింక్డ్ఇన్ ప్రీమియం నీకు రెస్ట్రిక్షన్ ఉంటుంది అనమాట, ఇంతమందికే పెట్టుకోవాలి అని చెప్పి. అప్పుడు లింక్డ్ఇన్ ప్రీమియం యూజ్ చేసి నేను నేను టార్గెట్ చేసిన కంపెనీ రిక్రూటర్స్కి మెసేజ్ చేసేదాన్ని అనమాట. ఇంత యాక్టివ్గా పిచ్చిదానిలాగా అప్లై చేస్తుండే అంటే దర్ ఆర్ 2 కంపెనీస్, నెట్ యాప్, నెట్స్కోప్ అనే కంపెనీకి కూడా నేను ట్రై చేస్తుండే. ఈ నెట్స్కోప్ కంపెనీ హెచ్ఆర్ది నాకు మెయిల్ దొరికింది ఏదో అతని పోస్ట్లో. అతను నా కనెక్షన్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. దెన్ ఐ హావ్ రిటర్న్ దిస్ మెయిల్ అనమాట, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ జాబ్ ఆపర్చునిటీ అని చెప్పి. నేను ఆ జాబ్ లింక్ నెట్స్కోప్ కంపెనీ హెచ్ఆర్కి బై మిస్టేక్ నెట్ యాప్ జాబ్ లింక్ ఇచ్చిన. అది మెయిల్, నేను మెయిల్లో అన్సెండ్ కూడా చేయలేను. లైక్ నేను ఇది ఎందుకు షేర్ చేస్తున్నా అంటే, అంత అగ్రెసివ్గా అప్లై చేసిన అనమాట నేను కంపెనీస్. అయినా నాకు ఒక 1-2 వీక్స్ వరకు ఏం కాల్స్ రాలేదు, అసలు ఏం రెస్పాన్స్ రాలేదు. నాకేమో భయం స్టార్ట్ అయింది అనమాట. బికాస్ నా దగ్గర ఉన్న 2 ఆఫర్స్తో నుంచి నేను 100% హ్యాపీగా లేను. దే టూ హ్యావ్ దేర్ ఓన్ డ్రాబ్యాక్స్ కాబట్టి. సో అండ్ నాకు నోటీస్ పీరియడ్ 1 month, 3 months 2 months నోటీస్ పీరియడ్ అనుకుంటే నువ్వు వేరే కంపెనీస్ అప్లై చేయడానికి కొంచెం టైం అని ఉంటుంది. 1 month నోటీస్ పీరియడ్ అయిపోయేసరికి నాకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాకు ఇంటర్వ్యూ కాల్స్ రావాలి. ఇంకా నేను కొంచెం కామ్ అయ్యి ఆలోచించిన అనమాట. ఓకే శ్రీనిధి, నీకు జునిపర్ రిక్రూటర్ మెసేజ్ చేసినాడు, క్వాల్కమ్ రిక్రూటర్ కూడా మీరు ఒకసారి గమనిస్తే రిక్రూటర్ పోస్ట్ చూసి నేను అతనికి మెసేజ్ చేసిన. దాని అర్థం ఏంటి, ఆ రిక్రూటర్ ఆల్రెడీ నా కనెక్షన్స్లో ఉన్నాడు. హీ వాజ్ పార్ట్ ఆఫ్ మై 3000+ కనెక్షన్స్. నాకు అందుకే అక్కడ ఈజీ అయింది. దెన్ నాకు అక్కడ కొంచెం అది థాట్ తట్టి, సరే మనము ఏం చేద్దామంటే వి విల్ టార్గెట్ సేమ్ డొమైన్ కంపెనీస్. ప్రస్తుతానికి సేమ్ డొమైన్ కంపెనీస్ ఆర్ సెమీ కండక్టర్ కంపెనీస్ అయితే మనకి కాల్ వచ్చే స్కోప్ ఎక్కువ అని చెప్పి అనుకొని, మా డొమైన్లో వచ్చే కంపెనీ ఇంకోటి ఏంటంటే అరిస్తా నెట్వర్క్స్ కంపెనీ అనమాట. దట్ ఈస్ ఆల్సో సేమ్ డొమైన్ ఆఫ్ మై ఓల్డ్ కంపెనీ. సో ఈ అరిస్తా నెట్వర్క్ హెచ్ఆర్ ఒక ఆమె నాకు మెసేజ్ చేసిండే స్టార్టింగ్లో, ఎప్పుడో నేను పాత కంపెనీ జాయిన్ అయిన స్టార్టింగ్లో మెసేజ్ చేసింది, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఫర్ జాబ్ స్విచ్ అని చెప్పి. నేను అప్పుడు దానికి ఏం రిప్లై ఇవ్వలేదు, చూసి వదిలేసిన. అది గుర్తొచ్చి ఐఎమ్ లైక్ ఆ రిక్రూటర్ అరిస్తా నెట్వర్క్స్ అని చెప్పి మెసేజ్లో టైప్ చేస్తే నాకు ఆ మెసేజ్ దొరికిందనమాట. ఆ మెసేజ్ ఓపెన్ చేసి అదే ఆమెకి, హాయ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ నౌ, ఏదైనా ఓపెనింగ్ ఉంటే ప్లీజ్ కన్సిడర్ మీ అని చెప్పి నేను నా రెజ్యూమ్ అటాచ్ చేసిన అనమాట. అండ్ ఇమీడియట్గా వాళ్ళ జాబ్ పోర్టల్ ఓపెన్ చేసి లింక్డ్ఇన్ పేజ్ చూసి నాకు రిలేటెడ్ ఏమైనా జాబ్ ఓపెనింగ్స్ 2 or 3 నాకు రిలేటెడ్ నా ఎక్స్పీరియన్స్కి మ్యాచ్ అయ్యే జాబ్ ఓపెనింగ్స్ అనిపించింది అనమాట. ఆ లింక్స్ షేర్ చేసిన తనతోని. అండ్ తను నాకు ఏం రెస్పాండ్ అవ్వలేదు.
ఈ గ్యాప్లో నాకు పైన్ ల్యాబ్స్ హెచ్ఆర్ రీచ్ అవుట్ అయినాడు. నేను పైన్ ల్యాబ్స్కి నేనేం అప్లై చేయలేదు. నేను లైక్ ఐ వాజ్ అప్లయింగ్ యాక్టివ్లీ టు అదర్ కంపెనీస్. అడాబీకి అప్లై చేస్తుండే, అడాబీ ఎంప్లాయీస్ని రీచ్ అవ్వడానికి ట్రై చేసిన, సేల్స్ ఫోర్స్ ఎంప్లాయీస్కి రీచ్ అవ్వడానికి ట్రై చేసిన, బట్ నో వన్ రిప్లైడ్ మీ బ్యాక్. నేను ఇట్లా నా ప్రాసెస్లో నేను ఉన్న నా అప్లికేషన్ ప్రాసెస్లో ఈ పైన్ ల్యాబ్స్ హెచ్ఆర్ నాకు మెసేజ్ చేసినాడు లింక్డ్ఇన్లో. మెసేజ్ చేసినప్పుడు ఈ ఆస్డ్ మీ లైక్ ఇట్లా మాకు C++ డెవలపర్ కావాలి, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అంటే ఎస్ అఫ్ కోర్స్ అని అన్నా అనమాట. ఆయన నా ఎక్స్పెక్టెడ్ CGC అడిగిండు, నేను ఫిగర్ చెప్పిన. ఆయన అన్నాడు మాకు దగ్గర అంత బడ్జెట్ లేదు, వీ కెన్ ఓన్లీ గివ్ యూ 12 అని అన్నాడు. 12 నా పాత కంపెనీలో కరెంట్ CTC లైక్ 12 ఉంది, లైక్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గివ్ ఇంటర్వ్యూ అని అన్నా. ఇంకా ఎందుకు, దెర్ ఈస్ లైక్ లార్జ్ డిఫరెన్స్ కదా అసలు. నాకు ఎగ్జిస్టింగ్ క్వాల్కమ్ ఆఫర్ కాంపిటింగ్ ఆఫర్ 19తో ఉంది, ఆయన 12 అనేసరికి నేను ఇంకా లేదు అని అన్నా. ఆయన ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పు అని అంటే నేను మా ఫ్రెండ్స్వి అది రెజ్యూమేస్ షేర్ చేసిండే అనమాట. పైన్ ల్యాబ్స్ అక్కడికి క్లోజ్ అయింది. దెన్ ఈ గ్యాప్లో ఈ అరిస్తా నెట్వర్క్స్ హెచ్ఆర్ రిప్లై ఇచ్చి నేను ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తా ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి అనింది అనమాట. ఐమ్ లైక్ ఓకే గుడ్, నాకు మంచిగా అనిపించింది అంట. ఎందుకంటే అరిస్తా నెట్వర్క్స్ ఫర్ పీపుల్ హూ డోంట్ నో అబౌట్ అరిస్తా నెట్వర్క్స్ ఇస్ వెరీ గుడ్ కంపెనీ అండ్ విచ్ పేస్ వెరీ వెల్ అనమాట, విచ్ పేస్ ఈవెన్ మోర్ దెన్ ఫ్యాంగ్ ఇఫ్ యూ డూ వెల్ ఇన్ ఇంటర్వ్యూస్. ఓకే, ఇంటర్వ్యూస్లో మంచిగా పర్ఫామ్ చేస్తే చాలా మంచిగా పే చేస్తారు అరిస్తా నెట్వర్క్స్. సో నాకు తెలుసు అరిస్తా ఈజ్ గుడ్ కంపెనీ అండ్ నేను అరిస్తా ఎట్లయినా క్రాక్ చేయాలి అని ఉండే అనమాట. సో ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. ఫస్ట్ రౌండ్ నాకు క్వశ్చన్ నిజంగా గుర్తులేదు, బట్ ఐ మెస్డ్ అప్ అరిస్తా నెట్వర్క్స్ ఇంటర్వ్యూ. స్ట్రింగ్స్ క్వశ్చన్ ఏదో అడిగినాడు, నేను STL ఫంక్షన్స్ యూజ్ చేసిన అనమాట, రన్ చేసి చూపించిన. దెన్ ఈ ఆస్డ్ మీ టు సాల్వ్ సేమ్ క్వశ్చన్ వితౌట్ యూజింగ్ STL ఫంక్షన్స్ అనమాట. నేను అక్కడ మెస్అప్ చేసిన, లైక్ ట్రై చేసిన లాస్ట్లో ఒక 2 ఎడ్జ్ కేసెస్ ఏమో అతను చెప్పినవి పాస్ అవ్వలేదు అనమాట. అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వలేదు. ఏదైతే కోడ్ నేను వితౌట్ STL ఫంక్షన్స్ రాసినానో అది ఫ్యూ ఎడ్జ్ కేసెస్ పాస్ అవ్వలేదు. అక్కడికి టైం అయిపోయింది. ఇంకా లైక్ ఇన్ ఎనీ ఇంటర్వ్యూ ఇట్స్ వెరీ స్ట్రిక్ట్, యూ హ్యావ్ టు డూ 2 క్వశ్చన్స్ అనమాట. అక్కడ నేను ఎడ్జ్ కేసెస్ కొన్ని పాస్ అవ్వకపోవడం వల్ల ఫస్ట్ రౌండ్లోనే రిజెక్ట్ అయినా అరిస్తా నెట్వర్క్స్. నాకు నిజంగా క్వశ్చన్ గుర్తులేదు, క్వశ్చన్ గుర్తుండే షేర్ చేస్తుండే. అరిస్తా నెట్వర్క్స్ ఇంటర్వ్యూ కూడా పోయినాక నా కాన్ఫిడెన్స్ తగ్గింది, బికాస్ గూగుల్ అండ్ అరిస్తా బ్యాక్ టు బ్యాక్ ఐ డిడ్ంట్ డూ వెల్. నాకు భయం స్టార్ట్ అయింది అనమాట. ఓకే, ఫస్ట్ 2 ఇంటర్వ్యూస్ మంచిగా ఇచ్చిన, ఇవి అవ్వలేదు. అండ్ క్వశ్చన్స్ మీరు గూగుల్ ఇంటర్వ్యూ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే దట్ సెకండ్ క్వశ్చన్ వాజ్ నాట్ దట్ హార్డ్, ఇట్ వాజ్ ఈజీ ఓన్లీ. నాకు ఆ టైంలో మరి ఏమైందో తట్టలేదు. అతను ఏదో క్విక్ సార్ట్ ఆ పార్టీషన్ యూజ్ చేయమని హింట్ ఇవ్వడం వల్ల నేను అటు సైడ్ వెళ్ళినా కానీ ఇఫ్ ఐ యూజ్ హీప్ కాన్సెప్ట్ అది నేను ఈజీగా చేస్తుండే, బట్ నాకు అప్పుడు తట్టలేదు. అఫ్కోర్స్ ఇంటర్వ్యూ తర్వాత నేను ఆ క్వశ్చన్ ఐ డిడ్ ఓకే. ఇది కూడా అరిస్తా నెట్వర్క్స్ క్వశ్చన్ కూడా ఇట్ వాజంట్ హార్డ్. నేను ఎడ్జ్ కేసెస్ కన్సిడర్ చేయలేదు, కొన్ని కేసెస్ హౌ టు హ్యాండిల్ దోస్ కేసెస్ నేను మిస్ అయినా కోడ్లో. బట్ నేను కొంచెం యాక్టివ్గా ట్రై చేసి ఉంటే నేను సాల్వ్ చేస్తుండేనేమో. నేను లైక్ అవేం టఫ్ క్వశ్చన్స్ కాదు, అవేం హార్డ్ క్వశ్చన్స్ కాదు, కైండ్ ఆఫ్ ఈజీ క్వశ్చన్స్ అయినా నేను చేయలేకపోయినా. దీస్ బాట్ మై కాన్ఫిడెన్స్ లెవెల్స్ డౌన్ అనమాట. లైక్ ఏంటో ఇంకా భయం స్టార్ట్ అయింది, మళ్ళీ లోపల భయం స్టార్ట్ అయింది. ఐ వాజ్ అప్లయింగ్ టు కంపెనీస్. నేను ఆ కంపెనీస్కి అప్లై చేయడం అయితే ఆపలేదు, కానీ భయం అయితే స్టార్ట్ అయింది. సో నేను ఏం చేసిన అంటే ప్రిపరేషన్, నేను ఆ రివిజన్ స్టేజ్లో ఏం చేసిన అంటే నేను ఎప్పుడైతే నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేసినో 450dsa.com నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఐ సాల్వ్ దోస్ క్వశ్చన్. రివిజన్ స్టేజ్లో టు టెస్ట్ మై సెల్ఫ్ ఏం చేసిందంటే లీడ్ కోడ్ ఓపెన్ చేసి ర్యాండమ్ హార్డ్ ప్రాబ్లమ్స్ ఇంటర్వ్యూస్ ఇస్తున్న టైంలో ఐ ఓన్లీ సాల్వ్ మీడియం అండ్ హార్డ్ అనమాట. మోస్ట్లీ హార్డ్ మీదే ఫోకస్ చేసిన, ఎందుకంటే గూగుల్ ఇంటర్వ్యూ ఉండే, నాకు గూగుల్లో ఈజీగా అడగరు అని తెలుసు. సో లీడ్ కోడ్లో నేను ఎక్కువ హార్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తుండే అనమాట ఈ రివిజన్ స్టేజ్లో, ఎప్పుడైతే నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేసినో. దెన్ ఎప్పుడైతే నేను గూగుల్ అండ్ అరిస్తా నెట్వర్క్స్ చెత్త చేసుకున్నానో దాని తర్వాత ఐ ఫెల్ట్ ఓకే, ఇట్లొద్దు ప్రిపరేషన్, లెట్స్ స్టాప్ డూయింగ్ న్యూ క్వశ్చన్స్. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ రివైజింగ్ వాట్ ఐ హ్యావ్ డన్ ఫ్రమ్ దట్ 450dsa.com. నేను ఇంకా ఆ పాయింట్లో ఏం చేసినాను అంటే ఆఫ్టర్ అరిస్తా నెట్వర్క్స్ ఇంటర్వ్యూ కొత్త క్వశ్చన్ సాల్వ్ చేయడం ఆపేసి 450dsa.comలో నేను ఏవైతే సాల్వ్ చేసినో అండర్ ఈచ్ డేటా స్ట్రక్చర్ నోట్ చేసుకున్నాను అనమాట. అండర్ ఈచ్ డేటా స్ట్రక్చర్ నేను రివైజ్ చేయాల్సిన ప్రాబ్లమ్ ప్యాటర్న్స్ ఏంటి, మీకు ఈజీగా లింక్డ్ఇన్లో దొరుకుతాయి, గూగుల్లో కూడా దొరుకుతాయి ప్రాబ్లమ్ ప్యాటర్న్స్ ఫ్రమ్ ఈచ్ డేటా స్ట్రక్చర్. సో నేను రివిజన్ అప్పుడు కొంచెం ప్రాసెస్ మార్చిన. రివిజన్ చేసేటప్పుడు ఎట్లా రివైజ్ చేసిందంటే
అరిస్టా నెట్వర్క్స్ తర్వాత ఐ రియలైజ్డ్ దిస్. కొత్త క్వశ్చన్ సాల్వ్ చేయొద్దు, ఈచ్ డేటా స్ట్రక్చర్ కింద ప్రాబ్లమ్ ప్యాటర్న్స్ నోట్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ ప్యాటర్న్స్ కింద వచ్చే 5 క్వశ్చన్స్ అట్లా రివైజ్ చేసుకున్నా అనమాట. ఐ స్టాప్ సాల్వింగ్ ద న్యూ క్వశ్చన్స్ ఆఫ్టర్ అరిస్టా నెట్వర్క్స్ ఇంటర్వ్యూ ఫ్లాప్ అయినాక. దెన్ నాకు మళ్ళీ పైన్ ల్యాబ్స్ రిక్రూటర్ మెసేజ్ చేసి సీనియర్ లెవెల్ పోస్ట్ ఓపెన్ అయ్యింది, మాకు దీనికి కూడా నువ్వు అడిగినంత బడ్జెట్ లేదు, బట్ స్టిల్ వీ కెన్ మేనేజ్, దగ్గర దాకా చూద్దాం ఎంతవరకు వస్తుందో, ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే ఇంటర్వ్యూ ఇచ్చి చూడు అని అన్నాడు అనమాట. ఐఎమ్ లైక్ ఓకే ఫైన్ అని చెప్పి పైన్ ల్యాబ్స్ ఇంటర్వ్యూకి ఓకే చెప్పిన. పైన్ ల్యాబ్స్ ఇంటర్వ్యూ ఏమైందంటే ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి టెక్నికల్ రౌండ్. అఫ్ కోర్స్ నాకు క్వశ్చన్స్ గుర్తులేవు ఎగ్జాక్ట్గా నేను ఏమి ఇచ్చినో. నేను ఇంటర్వ్యూస్ ఇచ్చిన ఆ టైం ఫ్రేమ్లో ఐ హ్యావ్ రిటర్న్ మీడియం ఆర్టికల్స్ అనమాట ఫర్ ఎవ్రీ ఇంటర్వ్యూ. క్లియర్గా ఆ మీడియం ఆర్టికల్ యూజ్ చేసి చెప్తున్నా ఏం క్వశ్చన్స్ అడిగినారు అని చెప్పి. సో ఫస్ట్ రౌండ్లో దే ఆస్క్డ్ మీ టు రైట్ కోడ్ టు చెక్ వెదర్ బైనరీ ట్రీ బ్యాలెన్స్డా కాదా చెక్ చేయడానికి కోడ్ రాయమన్నారు, విచ్ ఈస్ స్టాండర్డ్ ట్రీస్ క్వశ్చన్. అది డిస్కస్ చేసినాక ఇన్హెరిటెన్స్ పాలిమార్ఫిజం మీద చాలా క్వశ్చన్స్ అడిగిండే అనమాట. వి డిస్కస్ ఇన్ డెప్త్. దాని తర్వాత ఈ ఆస్క్డ్ మీ టు ఇంప్లిమెంట్ పాలిమార్ఫిజం అనమాట. దీని తర్వాత ఈ ఆస్క్డ్ మీ నువ్వు నీ వర్క్లో ఏమైనా డిజైన్ ప్యాటర్న్స్ వాడినావా అని అడిగినాడు అనమాట. నేను డిజైన్ ప్యాటర్న్స్ 5 నేర్చుకుండే. సరే ఇప్పుడు వాడినా అంటే ఆబ్వియస్గా అడుగుతాడు, అండ్ నేను నేర్చుకున్నా. సో ఐ సెడ్ వాడినా అని చెప్పినా అనమాట. వాడినా అని చెప్పినాక అడిగిండు, నేను ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ ఏం వాడినావు అని అడుగుతాడు అని చెప్పి అడిగినాడు, ఏ డిజైన్ ప్యాటర్న్ వాడినావు అని అడిగినాడు అనమాట. నేను చూసిన డిజైన్ ప్యాటర్న్స్ నేను పర్ఫెక్ట్గా నేర్చుకుని సింగిల్టన్ ఫ్యాక్టరీ మెథడ్ పర్ఫెక్ట్గా చూసుకున్నా అనమాట. సో ఐ టోల్డ్ సింగిల్టన్ వాడినా అని చెప్పిన. సింగిల్టన్ వాడినా అని చెప్పంగానే హీ టోల్డ్ మీ టు రైట్ సింగిల్టన్ క్లాస్ అనమాట. సింగిల్టన్ క్లాస్ రాపించినాడు. తర్వాత మ్యూటెక్స్ లాక్ ఇంప్లిమెంట్ చేయమన్నాడు. ఆఫ్టర్వర్డ్స్ ఈ ఆస్క్డ్ మీ క్వశ్చన్స్ అనమాట. నేను రాసిన కోడ్ని బేస్ చేసుకొని మల్టిపుల్ క్వశ్చన్స్ అడిగినాడు అనమాట. లైక్ నువ్వు రాసిన ఈ కోడ్ మల్టీ థ్రెడింగ్ ఎన్వైరన్మెంట్లో ఎట్లా పనిచేస్తుంది, మ్యూటెక్స్ లాక్స్ గురించి, సింక్రనైజెస్ గురించి, ఇట్లా మల్టిపుల్ క్వశ్చన్స్ అడిగినాడు. అండ్ ఈ ఆస్క్డ్ మీ టు ఇంప్లిమెంట్ యాజ్ వెల్. ఇది ఫస్ట్ రౌండ్ అయిపోయినాక సెకండ్ రౌండ్ కాల్ వచ్చింది. సెకండ్ రౌండ్లో మెయిన్లీ వి ఫోకస్డ్ ఆన్ డిఎస్ఏ. సెకండ్ రౌండ్లో ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ కేత్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే అనమాట. మీకు గుర్తుంటే మనకి గూగుల్లో కేత్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే కనుక్కోమన్నాడు. ఐ హావ్ డిడ్ దట్ క్వశ్చన్. గూగుల్ ఇంటర్వ్యూ అయిపోగానే చూసిండే ఏం తప్పు చేసినా ఇట్స్ బెటర్ యాక్చువల్లీ. ఏదైనా ఇంటర్వ్యూ మంచిగా వెళ్ళకపోయినా, మీరు మంచిగా పర్ఫామ్ చేయకపోయినా ఖచ్చితంగా రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి. మీరు ఎందుకు చేయలేకపోయినారు, మీరు ఏ టాపిక్స్ మిస్ అయినారు రివైజ్ చేయడము. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇంటర్వ్యూలో మీరు చేసిన తప్పేంటి, యూ హ్యావ్ టు రెట్రోస్పెక్ట్. అండ్ మిమ్మల్ని మీరు జడ్జ్ చేసినట్టు ఎవ్వరు జడ్జ్ చేయలేరు. సో సిట్ అండ్ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. ఓకే, దిస్ ఈజ్ వాట్ హెల్ప్డ్ మీ. నేను గూగుల్లో ఏం తప్పు చేసినా అని చెప్పి ఇంటర్వ్యూ అయిపోగానే అరే ఇది చేయలేకపోయినానే అని చెప్పి కూర్చొని ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయొచ్చు, ఏంటి ఆప్టిమైజ్ సొల్యూషన్, అదంతా చూసిన. దట్ హెల్ప్డ్ మీ హియర్. ఇప్పుడు పైన్ ల్యాబ్స్ లో సెకండ్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ దే ఆస్క్డ్ మీ ఫైండ్ కేత్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే. ఐ డిడ్ ఇట్ అనమాట, బికాస్ ముందు చూసుకుండే కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సార్ట్ ద అరేస్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ ఉండే, అది కూడా చేసిన. అది చేసినాక దే ఆస్క్డ్ మీ టు రైట్ కోడ్ టు ఫైండ్ ఎలిమెంట్ ఇన్ ద సార్టెడ్ మ్యాట్రిక్స్. ఇది కూడా స్టాండర్డ్ క్వశ్చన్ మ్యాట్రిక్స్లలో. ఇది కూడా చేసినాక దెన్ ఆఫ్టర్ దట్ ఈ ఆస్క్డ్ మీ టు రైట్ కస్టమ్ క్లాస్ నేమ్డ్ పర్సన్ అనమాట. అండ్ దాంట్లో 2 attributes పర్సన్ ఐడి అండ్ పర్సన్ నేమ్ తీసుకోమన్నాడు. అండ్ ఈ ఆస్క్డ్ మీ టు టేక్ మల్టిపుల్ ఎంట్రీస్ యాజ్ ఇన్పుట్, పర్సన్ ఐడి అండ్ పర్సన్ నేమ్. ఇవి మల్టిపుల్ ఎంట్రీస్ ఇన్పుట్ గా తీసుకొని ఈ ఆస్క్డ్ మీ టు సార్ట్ ద ఎంట్రీస్ బేస్డ్ ఆన్ ద పర్సన్ ఐడి అనమాట. ఇది ఒక క్వశ్చన్ అడిగినాడు. సెకండ్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ అయిపోయినాక మేనేజర్ రౌండ్ కాల్ వచ్చింది. మేనేజర్ రౌండ్ సండే రోజు అయ్యింది. 2 to 3 hours. అసలు ఏమన్నా అడిగాడు, అసలు మొత్తం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైనే. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూస్ అంటే ఆల్వేస్ ఇట్లా మనకి మనము యూట్యూబ్లో చూసినట్టు పార్కింగ్ లాట్ సిస్టమ్ డిజైన్ చేయు, లేకపోతే ఏదైనా గేమ్ డిజైన్ చేయు, ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడాన్ని సిస్టమ్ డిజైన్ అనరు. దిస్ ఈజ్ ఆల్సో సిస్టమ్ డిజైన్ రౌండ్ అనమాట. మీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్కిల్స్ని, మీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ స్కిల్స్ని టెస్ట్ చేయడాన్ని కూడా సిస్టమ్ డిజైన్ రౌండ్ కిందకే తీసుకుంటారు. పైన్ ల్యాబ్లో మోస్ట్లీ దే ఫస్ట్ రౌండ్ నుంచి మీరు గమనిస్తే ఫస్ట్ రౌండ్ లో అడిగాడు డిజైన్ క్వశ్చన్స్, సెకండ్ రౌండ్ లో అడిగాడు, అండ్ మేనేజర్ రౌండ్ అయితే మొత్తం అదే. అసలు మొత్తము అదే. క్లాసెస్ రాపిచ్చాడు, దాని మీద డిజైన్ ప్యాటర్న్స్ అప్లై చేయించినాడు. లైక్ ఇఫ్ యూ గో త్రూ మై మీడియం బ్లాగ్ యూ విల్ క్లియర్లీ ఫైండ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ అనమాట. నేను కింద కమెంట్స్ లో మీడియం ది బ్లాగ్ లింక్ కూడా ఇస్తాం. హూ ఎవర్ వాంట్ దే కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. హైరింగ్ మేనేజర్ రౌండ్ లో లైక్ ఏం అడిగిందంటే ఒక క్లాస్ క్రియేట్ చేసి దాంట్లో మల్టిపుల్ డేటా టైప్స్ యొక్క వేరియబుల్స్ డిక్లేర్ చేయమన్నాడు అనమాట క్లాస్ లోపల.
సో ఆ మల్టిపుల్ డేటా టైప్స్ వేరియబుల్స్ ఏవైతే మనం క్లాస్ లోపల డిక్లేర్ చేసినామో వాటికి మనము ఇన్పుట్ తీసుకొని అవి ప్రింట్ చేయడానికి షో అని చెప్పి ఒక మెథడ్ రాయమన్నాడు. అది రాసినాక ఏం చేయమన్నాడు, ఇది బేస్ క్లాస్ అనుకొని సిమిలర్ గా దీని నుంచి ఒక చైల్డ్ క్లాస్ షుడ్ ఇన్హెరిట్ ఫ్రమ్ ద బేస్ క్లాస్ అనమాట. సో ఆ చైల్డ్ క్లాస్ లో కూడా ఒక షో ఫంక్షన్ రాపిచ్చినాడు అనమాట. ఇప్పుడు మనం పేరెంట్ క్లాస్ రాసినాము, చైల్డ్ క్లాస్ రాసినాము. దెన్ హి ఆస్క్డ్ మీ లైక్ హౌ యూ విల్ invoke show function from the child class and how you will invoke show function from the parent class. ఇక్కడ we mainly discussed about inheritance గురించి డిస్కస్ చేసినాము, మెథడ్ ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్, మళ్ళీ పాలిమార్ఫిజం గురించి డిస్కస్ చేసిండే. ఈ ఆస్క్డ్ మీ మల్టిపుల్ క్వశ్చన్స్ అరౌండ్ దట్. అండ్ తర్వాత ఇన్హెరిటెన్స్ ఫైనల్ కీవర్డ్ యూజ్ చేయకుండా ఎట్లా బ్లాక్ చేస్తావు అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగిండే. ఈ ఆస్క్డ్ మీ మల్టిపుల్ క్వశ్చన్స్ అనమాట డిజైన్ కాన్సెప్ట్స్ మీద. అండ్ దాని తర్వాత ఈ ఆస్క్డ్ మీ డైనమిక్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్. ఇది స్టాండర్డ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ క్వశ్చనే. లైక్ ఒక దొంగ మల్టిపుల్ హౌసెస్ నుంచి దొంగతనం చేస్తాడనమాట. వాడికి ఒక కండిషన్ ఉంది, ఏంటంటే వాడు అడ్జసెంట్ పక్కన ఉన్న ఇళ్లలో నుంచి వాడు దొంగతనం చేయడు. హీల్ ఆల్వేస్ చూస్ ద హౌసెస్ విచ్ ఆర్ నాట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ అనమాట. అట్లా ఆ కండిషన్ తో వాడు దొంగతనం చేస్తే వాట్ ఈస్ ద మాక్సిమం ప్రాఫిట్ హీ కెన్ మేక్ అని చెప్పి క్వశ్చన్ అనమాట. ఇట్స్ అ డీపీ క్వశ్చన్. అది అడిగాడు, చేశాను. దట్స్ హౌ లైక్ పైన్ ల్యాబ్ ఇంటర్వ్యూ ఇస్ డన్. తర్వాత ఆఫర్ వచ్చింది. నెక్స్ట్ డే రిక్రూటర్ కాల్ చేసి సెలెక్ట్ అయినావు అని చెప్పినాడు. దట్స్ హౌ ఐ గాట్ పైన్ ల్యాబ్స్ ఆఫర్. అండ్ పైన్ ల్యాబ్స్ వచ్చేసి మనకి 19 బేస్ ఆఫర్ చేసిండు, 2 lakhs ఏమో జాయినింగ్ బోనస్ ఆఫర్ చేసిండు, విచ్ ఈస్ లైక్ లెస్ కంపేర్ టు మై క్వాల్కమ్ ఆఫర్ కదా. నేను ఆయనకు చెప్పిండే ఇట్లా నాకు క్వాల్కమ్ ఆఫర్ ఉంది, దే ఆర్ గివింగ్ మీ దిస్ మచ్ అని చెప్తే హీఈస్ లైక్ మా బడ్జెట్ ఇంతే ఉంది, నేను చాలా బెస్ట్ ఆఫర్ తీసుకున్నా నీకోసము అని చెప్పి చెప్పాడు. ఇంకా హెచ్ఆర్స్ కన్విన్స్ చేస్తారు కదా, అట్లే ఆయన కన్విన్స్ చేసినాడు. నేను ఇంకా అప్పుడు ఏం మాట్లాడలేదు. ఐఎమ్ లైక్ ఓకే అన్నట్టే అన్నా, ఆఫర్ లెటర్ అయితే రాని, యాక్సెప్ట్ చేద్దాము, తర్వాత డిసైడ్ అవుదాము అని చెప్పి లైక్ ఐ ట్రైడ్. చెప్పినా కదా ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ నెగోషియేషన్స్. మరి నేను సరిగ్గా చేయలేదేమో. నేనైతే మరి ఏమి ఆఫర్ ఏం మార్చలేదు. వాట్ ఎవర్ హీ గేవ్ అదే ఉండే అనమాట. ఈవెన్ నేను క్వాల్కమ్ ఆఫర్ ఉంది ఇట్లా అని చెప్పినా కూడా హీ డింట్ ఇంక్రీజ్ అనమాట. బడ్జెట్ ఇంతే ఉంది అని చెప్పినాడు. ఇంకా నేను ఏమనాలి, నాకు ఏం అడగాలో కూడా నాకు అర్థం కాలేదు. సో ఐమ్ లైక్ ఓకే అని చెప్పాను అన్నాను. ఆఫర్ లెటర్ రిలీజ్ చేసినాడు, యాక్సెప్ట్ చేసిన. ఇప్పుడు మన దగ్గర ఈ పాయింట్ వరకు జునిపర్ ఆఫర్ ఉంది, క్వాల్కమ్ ఆఫర్ ఉంది, అండ్ ఇప్పుడే మనకి పైన్ ల్యాబ్స్ ఆఫర్ కూడా వచ్చింది. 3 ఆఫర్స్ ఉన్నాయి. పైన్ ల్యాబ్స్ ఇంటర్వ్యూస్ అవుతున్న గ్యాప్ లో సెకండ్ ఇంటర్వ్యూకి థర్డ్ ఇంటర్వ్యూకి మధ్యలో నాకు ఆరకిల్ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అనమాట. ఆరకిల్ ఇంటర్వ్యూ నాకు కాల్ ఎక్కడి నుంచి వచ్చింది ఎగ్జాక్ట్ గా తెలీదు. బికాస్ నేను ఆరకిల్ కూడా వన్ ఆఫ్ ద కంపెనీ ఐ టార్గెటెడ్ ఫర్. వాళ్ళ కంపెనీ పోర్టల్స్ లో నుంచి అప్లై చేసిన, నౌకరీలో నుంచి అప్లై చేసిన, బట్ రిక్రూటర్స్ ఎంప్లాయీస్ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసిన లింక్డ్ఇన్ లో. బట్ నాకు ఏ ఆరకిల్ ఎంప్లాయీ నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదు, ఏ రిక్రూటర్ రెస్పాండ్ అవ్వలేదు. నేను మేబీ కంపెనీ పోర్టల్ నుంచి అప్లై చేసిన, అట్లా షార్ట్ లిస్ట్ అయిందేమో అనుకుంటున్నా. బట్ ఐఎమ్ నాట్ షూర్ రిక్రూటర్ ఎట్లా నా ప్రొఫైల్ చూసినాడో తెలియదు నాకు. బట్ ఐ గోట్ ఆరకిల్ రిక్రూటర్ కాల్. తను కాల్ చేసి ఇట్లా మాకు అప్లికేషన్ డెవలపర్ ఫర్ C++ మాకు రిక్వైర్మెంట్ ఉంది, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు గివ్ ఇంటర్వ్యూ అని అన్నాడు. ఎస్ అని అన్నా. ఎక్స్పెక్టెడ్ CTC అడిగినాడు, నేను ఒక నంబర్ చెప్పిన. అండ్ హీ టోల్డ్ మా బడ్జెట్ 20 అన్నాడు. నా దగ్గర ఇప్పుడు ఉన్న బేస్ 20 అన్నాడు. వాళ్ళు జాయినింగ్ బోనస్ ఇవ్వరంట, ఏం ఇవ్వరంట, ఓన్లీ బేస్ 20 అంట. నేను అయినా కూడా ఐ సెడ్ లైక్ ఓకే ఫర్ ఆరకిల్, బికాస్ ఒకవేళ ఓకే ఆరకిల్ ఈజ్ అ గుడ్ కంపెనీ కదా. ఆరకిల్ లో ఇప్పుడు నాకు వస్తే ఆరకిల్ ఈజ్ అ బ్రాండ్ విచ్ యాడ్స్ వాల్యూ టు మై రెజ్యూమే అనుకున్నాను నేను. అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేస్తే అప్పుడు నేను క్వాల్కమ్ ఆఫర్ చూపించి ఏమన్నా అడిగితే ఇంకేమైనా పెంచుతారేమో అని చెప్పి ఇట్లా కూడా ఆలోచించి ఐ సెడ్ ఓకే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు గివ్ ఇంటర్వ్యూస్ అని అన్నా. తను ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తా అని అన్నాడు. అండ్ అదే రోజు నాకు ఆ టైం ఫ్రేమ్లోనే, అదే రోజు కాదు నాకు గుర్తులేదు కానీ, ఈ పైన్ ల్యాబ్ ఇంటర్వ్యూస్ అవుతున్నప్పుడే నాకు AMD రిక్రూటర్ కాల్ కూడా వచ్చింది. AMD రిక్రూటర్ కాల్ ఎలా వచ్చిందంటే, నాకు AMDలో మెయిన్ రిక్రూటర్ అనమాట. తన పేరు నేను చెప్పను. తను యాక్టివ్గా పోస్ట్ చేస్తుంటది
లింక్డ్ఇన్లో జాబ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే తను కూడా నా లింక్డ్ఇన్ కనెక్షన్స్లో ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఏఎండి ఒకటి, ఎఫ్ఐ నెట్వర్క్స్ ఒకటి, ఈ రిక్రూటర్స్ నేను ఎప్పటి నుంచో, ఈఏ ఆర్ట్స్ ఒకటి, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ కంపెనీ, ఈ రిక్రూటర్స్ నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా. ఇట్లా నేను చెప్పినా కదా ఒక స్పెసిఫిక్ కంపెనీస్, మా కంపెనీలో నుంచి ఎక్స్ ఎంప్లాయీస్ ఏ కంపెనీస్కి వెళ్ళారు, ఇంకా హైదరాబాద్లో గుడ్ పేయింగ్ కంపెనీస్ ఏంటి చూసుకొని నేను ర్యాండమ్ గా అట్లా కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టేదాన్ని అనమాట. ఈ ఏఎండి రిక్రూటర్ కూడా నా కనెక్షన్స్ లో ఉండే అప్పటికి. ఆమె పోస్ట్ చేసింది దే వాంట్ సమ్ C++ డెవలపర్ అండ్ మిషన్ లెర్నింగ్ స్కిల్స్ కూడా ఉండాలి అని చెప్పి పోస్ట్ పెట్టింది అండ్ మెయిల్ పెట్టింది అనమాట. ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ షేర్ ద రెజ్యూమే టు దిస్ మెయిల్ అని పెట్టింది. నేను అట్లా నా రెజ్యూమే ఆమె మెయిల్ కి పంపించిన అండ్ ఆల్సో ఐ మెసేజ్ డర్ ఆన్ లింక్డ్ఇన్. బట్ ఆమె లింక్డ్ఇన్ లో మెసేజ్ చూడలేదు, లింక్డ్ఇన్ లో మెసేజ్కి ఏం రిప్లై ఇవ్వలేదు. బట్ నాకు రిక్రూటర్ నుంచి కాల్ వచ్చింది. ఐ థింక్ నేను మెయిల్ పంపించిన కదా నా రెజ్యూమే, అట్లా షార్ట్ లిస్ట్ అయింది అనుకుంటా ఏఎండిది. నాకు అట్లా రిక్రూటర్ కాల్ వచ్చింది, ఏఎండి రిక్రూటర్ కాల్ వచ్చి తనేం ఎక్స్పెక్టెడ్ సిటీసీ అడగలేదు. తను అనింది నువ్వు ఎప్పుడు ఫ్రీ ఉంటావు చెప్పు, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తా అంది. దట్స్ హౌ ఏఎండి ఇంటర్వ్యూస్ గాట్ షెడ్యూల్ అనమాట. ఇప్పుడు మనము నెక్స్ట్ వీడియోస్లో వీ విల్ డిస్కస్ అబౌట్ ఆరకిల్ ఇంటర్వ్యూ ఎలా అయింది అండ్ ఏఎండి ఇంటర్వ్యూ ఎలా అయింది. ఏఎండి ఇంటర్వ్యూ ఈస్ ద బెస్ట్ ఇంటర్వ్యూ ఐ హ్యాడ్. నిజంగా అసలు ఇట్స్ అ యునీక్ ప్రాసెస్. నేను ఫస్ట్ టైం అట్లాంటి ఇంటర్వ్యూ ఇచ్చిన అండ్ క్వశ్చన్స్ ఆర్ ఆల్సో వెరీ నైస్. నేను ఏఎండి ఇంటర్వ్యూ చేస్తా, క్లియర్గా చెప్తా ఏమైందో ఏఎండి ఇంటర్వ్యూ. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నేను ఈ వీడియో నుంచి మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ర్యాండమ్గా మీకు స్విచ్ అయ్యే ఉద్దేశం లేకపోయినా కాలేజ్ స్టూడెంట్స్ కూడా ట్రై టు ఇంక్రీజ్ యువర్ మీనింగ్ఫుల్ లింక్డ్ఇన్ కనెక్షన్స్. దిస్ ఈస్ ద మోరల్ ఆఫ్ దిస్ వీడియో అండ్ నాకు వర్క్ అయింది, దట్ హెల్ప్డ్ మీ, అందుకే షేర్ చేస్తున్నా. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా వర్క్ అవుతుందేమో. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఐ వాంట్ టు పుట్ హియర్, మనము అప్లై చేస్తున్నప్పుడు కాల్స్ రావు, జనాలు రిప్లై ఇవ్వరు. ఐ ఆల్సో ఫేస్డ్ దట్. నేను చెప్తున్నా కదా, నేను అప్లై చేసిన ఏ కంపెనీ నుంచి నాకు కాల్ రాలేదు. నా లిస్ట్లో ఉన్న కంపెనీల నుంచి ఏ కంపెనీ నుంచి నాకు కాల్ రాలేదు. ఒక ఆరకిల్ నుంచి వచ్చిందంటే, ఏఎండి కూడా మల్టిపుల్ ఏఎండి ఎంప్లాయీస్కి నేను మెసేజెస్ చేసిన ఫర్ రెఫరల్ అండ్ ఆల్, బట్ ఎవ్వరు నాకు రిప్లై ఇవ్వలేదు. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఆ ఏఎండి రిక్రూటర్ పోస్ట్ చేస్తే ఆ పోస్ట్లో ఉన్న మెయిల్కి నా రెజ్యూమే సెండ్ చేసిన. దట్స్ ఐ గాట్ షార్ట్ లిస్టెడ్. బట్ నాకు లింక్డ్ఇన్లో అసలు చాలా తక్కువ మంది రిప్లై ఇచ్చినారు. ఒక ఈజీగా నేను ఒక 20-30 కంపెనీస్ లిస్ట్ అవుట్ చేసుకున్నా అండ్ ఆ లిస్ట్ అవుట్ చేసుకున్న ఈచ్ కంపెనీ నుంచి ఒక 20-30 ఎంప్లాయీస్కి ఖచ్చితంగా మెసేజ్ చేసి ఉంటా. ఆ 20-30లో కొంతమంది అసలు 20-30 కూడా రిప్లై ఇవ్వలేదు. కొన్ని కంపెనీస్లో ఒకరిద్దరు రెస్పాండ్ అయ్యి రెఫరల్ ఇచ్చినా కూడా రెఫరల్ వర్కౌట్ అవ్వలేదు. హ్యాపెండ్ ఫర్ మీ ఆల్సో. లైక్ నీకు అంత ఈజీగా కాల్స్ ఎట్లా వచ్చినాయి అంటే ఇట్స్ నాట్ ఈజీ. దిస్ ఇస్ మై జర్నీ. నాకు ఆ 3000 కనెక్షన్స్ ఏవైతే నాకు ముందు నుంచి ఉన్నాయో, మల్టిపుల్ రిక్రూటర్స్, మల్టిపుల్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్, హైరింగ్ మేనేజర్స్ కూడా నా దాంట్లో చాలా మంది అప్పటికి కనెక్షన్స్ ఉండే అనమాట. దే హెల్ప్డ్, దోస్ కనెక్షన్స్ హెల్ప్డ్, రియల్లీ హెల్ప్డ్. బట్ నేను కూడా చాలా అప్లై చేసిన, నాకు కూడా కాల్స్ రాలేదు, జనాలు రెస్పాండ్ అవ్వలేదు. యా, దిస్ ఈజ్ మై జర్నీ అండ్ నాకు వర్క్ అయినవి ఐఎమ్ షేరింగ్ దీస్ థింగ్స్ యాజ్ టిప్స్ అనమాట. ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదో లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం ఆర్ కనెక్షన్స్ పెంచుకోవడము, స్టార్ట్ టుడే. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ అండ్ ఐ ఆల్సో వాంట్ టు టెల్, ఈజీ కాదు ఏది, యూ హ్యావ్ టు పుట్ ఎనర్జీ. యాజ్ ఐ మెన్షన్, నేను కూడా రాత్రులు కూర్చొని, నేను లిటరలీ రిజిగ్నేషన్ పెట్టిన రోజు నుంచి నాకు ఏఎండి ఇంటర్వ్యూ క్లియర్ అయ్యే వరకు ఐ స్లెప్ట్ లైక్ 3 to 4 hours a day అనమాట. నిద్ర వచ్చేది కాదు. బికాస్ ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ మై ఆఫర్స్. 100% నేను సాటిస్ఫై అవ్వలేదు. సో ఐ కెప్ట్ ఆన్ ట్రయింగ్. ఎంత పిచ్చిదాన్నా అప్లై చేస్తుండే అనమాట. అంతే, ఇంకా దట్ వాజ్ మై జర్నీ. అండ్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నా కదా, నాకు కొన్ని డ్రీమ్ కంపెనీస్ ఉంటాయి కదా, ఐ స్టిల్ send connection request to those company HRs and ఆ కంపెనీ ఎంప్లాయీస్కి కనెక్షన్ రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటాయి. ఏవైతే నాకు డ్రీమ్ కంపెనీస్ ఉన్నాయో దానికి ఐ స్టిల్ డూ దాట్. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. కొంచెమైనా హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఏదో సోజ్ చెప్పింది అనిపించింది అనుకోవట్లేదు. యా, యాక్చువల్లీ ఫీల్ ఫ్రీ టు టెల్. ఒకవేళ సోదిలా అనిపిస్తే చెప్పండి కమెంట్స్లో. బోర్ కొట్టింది అక్క చెప్పిందే చెప్తున్నావు. నేను ఇక్కడ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే, చాలా మంది లైట్ తీసుకుంటారు లింక్డ్ఇన్ని. అండ్ చాలా మంది ఇంకోటి ఏంటంటే, 2-3 మెసేజ్ చేసి వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పి ఫీల్ అయిపోతుంటారు. ఐఎమ్ టెల్లింగ్ టు, నేను అది కన్వే చేయాలనుకుంటున్నాను అనమాట. నథింగ్ ఈజ్ ఈజీ. మన ముందున్న డోర్స్ అన్నిటినీ మనం ట్రై చేయాలి. మన
ఇంటర్వ్యూ కాల్స్ రావడం మన చేతుల్లో లేదు. సో మనకి పాసిబుల్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ వే వీ హ్యావ్ టు ట్రై. ఏదో ఒక సైడ్ నుంచి మనకి ఆపర్చునిటీ వస్తుంది, అండ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దట్ ఆపర్చునిటీ. అదే చెప్పాలనుకుంటున్నా. యా, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ హు ఆర్ ట్రయింగ్ ఫర్ ఇంటర్వ్యూ కాల్స్ ఆర్ జాబ్ స్విచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అందరికీ ఆల్ ద బెస్ట్, అండ్ కీప్ ట్రయింగ్. ఖచ్చితంగా కాల్స్ వస్తే ఖచ్చితంగా స్విచ్ అవుతారు, మంచి కంపెనీకి స్విచ్ అవుతారు, మంచి ప్యాకేజ్తో స్విచ్ అవుతారు. యా, థ్యాంక్ యూ సో మచ్.